నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకి 2026 శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆర్థికంగా బాధపడేవారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవారికి, మరి వివాహపరంగా అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కొన్ని నక్షత్రాల వారికి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభావ నవ సంవత్సరంలో ధనిష్ట నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి? ధనిష్ట. ధనిష్ట నక్షత్రానికి 4 పాదాలు. ఇగ మొదటిగా 2 పాదాలు. 1, 2 పాదాలైతే గనక మకర రాశి కిందొస్తాయి. 3, 4 పాదాలైతే కుంభరాశి కిందొస్తాయి. ఈ ధనిష్ట హ్మ్. నక్షత్రం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గనక 2 రకాల గుణగణాలుంటాయి వీరి దగ్గర. పొద్దున్నే ఒకలా ఉంటారు. మధ్యాహ్నం ఒకలా ఉంటారు. అంటే సూర్య భగవానుడు ఎట్లయితే ఉంటారో వీరు కూడా మారిపోతుంది. అలానే ఉంటారని చెప్పొచ్చు. పొద్దున్నే మాటిచ్చారనుకోండి, మధ్యాహ్నానికల్లా ఇచ్చాంలే అబ్బా! చూద్దాం హ్మ్. తర్వాత అంటారు. సాయంత్రానికి మళ్ళీ కూల్ అవుతా ఉంటారు. వీరికి కోపమొస్తే కూడా క్షణకాలమే ఉంటుంది. ఎక్కువ శాతం కోప్పడరు. కోప్పడ్డా కూడా చాలా భారీగా బందోబస్తుగా ఉంటుంది వీరి కోపం. మళ్ళీ హ్మ్. ఆహ్, అలానే శాంతి పలుకుతూ ఉంటారనమాట. అమ్మవారి అనుగ్రహంలాగా శాంతి పలుకుతూ ఉంటారు. అప్పటికప్పుడే కొట్లాడుతూ ఉంటారు. అప్పటికప్పుడే మంచిగా ఉంటారనమాట. అట్లానే ఇంట్లో వాళ్ళు కూడా అంతగా వీరికి బోల శంకర్‌లాగా లోపలేం పెట్టుకోరు. అంతా బయట ఓపెన్ టాక్‌లో మాట్లాడతారు. అందుకే వీరి దగ్గర ఎవరు ఉండరు. ధనిష్ట నక్షత్రం వారి దగ్గర ఫ్రెండ్‌షిప్ అనేది ఎక్కువగా చేయరు. ఎందుకంటే వీరు ఓపెన్‌గా ఉంటారు. అందరికీ అట్లా ఉండలేరు కదా! హ్మ్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పు తీసుకురారు, అప్పు ఇయ్యరు. వీరికి నచ్చినట్టు విధంలో వీరు బతుకుతా ఉంటారు. ఇక్కడ ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్తారు అంతే. అక్కడ నష్టం వస్తుందా? లాభం వస్తుందా? అని చూడరు. అలానే వీరికి పెళ్ళిది. వీరికి గాఢమైనటువంటి లవ్ ఉంటుంది. ధనుష్ హ్మ్. నక్షత్రం వారికి గాఢమైన లవ్ అంటే బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేనటువంటి లవ్ అనమాట. పెళ్లి అయిన వారినైనా ప్రేమిస్తారు వీరు. ఓహో! అంత గుణగణాలు ఉంటాయి వీరికి. అంటే వీరిది ఎట్లాంటి మనసు ఉండిద్దంటే ఇష్టపడడానికి పెళ్లితో సంబంధం ఉండదు వీరికి. హ్మ్. వారి ఒక పద్ధతి ప్రకారంగా ఇష్టపడతారు. ఒక వ్యక్తి మీద వీరికి మంచి అభిప్రాయం ఉందనుకోండి, వారి కోసం ఏదైనా చేస్తారు. అలాంటి ఇష్టం. కాబట్టి వీరికేంటంటే గనక పెళ్లి బాధ్యత ఖచ్చితంగా వీరికి చిన్న వయసులోనే పెళ్లి చేయాలి. లేకపోతే హ్మ్. మాత్రం పెళ్లి చేసుకునే యోగ్యత వీరికి పెద్దగా ఆ వయసొస్తే మాత్రం కష్టమైతది. అలానే గత 5, 6 సంవత్సరాలుగా వీరు గమనించినట్టయితే ఆర్థిక సంక్షోభం అయితే ఖచ్చితంగా కనపడుతున్నారని చెప్పొచ్చు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, రెండో స్థానం స్వస్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ అశుభ దృష్టి వల్ల మొన్నటి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలైతే మోకాళ్ళ నొప్పులు, మజిల్స్ పెయిను, బ్యాక్ పెయిను, L4, L5 పెయిను, షోల్డర్ పెయిను, హెడేకు, సైనస్, ఆస్తమా లాంటివి, హార్ట్ అటాక్ లాంటివి వాటితో కూడా బాధపడేటువంటి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారికి కొంతమేర ఈ 2025 నుంచి ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. మీనరాశిలో శని భగవానుడు ఆరంభంలోనే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే కనుక వీరికి తొందరపాటు నిర్ణయాలు. హ్మ్. ఏదైతే మీరు ఇది మూవీ ఒకటుంటుంది. 'ఖలేజానే' సంథింగ్ ఏదో ఒకదేదో మూవీ ఉంటుంది. ఆ మూవీలో సునీలు 10 నిమిషాలు బిఫోరే 10 సెకండ్స్ బిఫోర్ అని చెప్పి కుక్కల వ్యాన్‌లో ఎక్కేస్తాడు. హ్మ్. అదేదో మూవీ ఉంటుంది. 'జల్సా'. 'జల్సా' మూవీ అనమాట. ఓకే. 'జల్సా' మూవీలో కుక్కల వ్యాన్ ఎక్కేస్తాడనమాట. ఆ! అదే విధంగా ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం ఇలానే ఉంటుంది. పరాభవనం హ్మ్. సంవత్సరం మొత్తం ఇలానే ఉంటుంది గ్రహస్థితి. తొందరపాటు నిర్ణయాలు. అదే. అంటే ఎదుటివారు అక్కడికి వద్దు అని చెప్పేలోపుకి దూకేస్తారు. హ్మ్. ఇక దాంట్లో లోతుగు పాతులు తెలియాలంటే దూకుతాడింక అంతే. ఇక దాని వలన కొంత నష్టపోయేటువంటిదైతే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పోవాలి అంటే తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలంటే మాత్రం కొంచెం ప్రికాషన్స్ ఖచ్చితంగా వీరు తీసుకోవాల్సిందే. రాహు ప్రభావితం వీరి మీద ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరు ముత్యం స్టోన్ ఒక 2 క్యారెట్లు పెట్టుకోవచ్చు. హ్మ్. ముత్యము. అలానే 2 3, 4 పాదాల్లో పుట్టిన వారైతే గనక కెంపు పెట్టుకోవచ్చు. ఓకే. లేదంటే నీలి ఎమరాల్డ్ గ్రీన్ కానీ, లేకపోతే గనక ఆకాశం కలర్‌లో ఉండేటి నీలి కలర్ అని పెట్టుకోవచ్చు. నీలం స్టోన్ అంటారు. అది హ్మ్. కూడా పెట్టుకోవచ్చు. నెమాని కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టోన్స్ అయితే మాత్రం 3, 4 పాదాలు ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. 1, 2 పాదాలు ఉన్నోళ్ళు కెంపు పెట్టుకోవచ్చు. అద్భుతంగా వీరికుంటుంది కెంపు పెడితే. పచ్చలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎమరాల్డ్ గ్రీన్ కూడా మొదటి 2 పాదాలు పెట్టుకోవచ్చు. 2-3 క్యారెట్ల వరకు పెట్టుకోవచ్చు. స్త్రీ, పురుషులు ఇరువురు కూడా. అప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అడిగిన వాళ్ళకి డబ్బు సహాయం చేయకుండా వీరు ఏం చేయాలి, ఏం చేయకూడదని ఆలోచించండి. వీరికి నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వీరికి మరొక దోషం చంద్ర దోషం ఒకటుంటుంది. అంటే హ్మ్. వీరికి తల్లికి గాని, చెల్లికి గాని, అక్కయ్యకి గాని, ఇంట్లో భార్యకి గాని, కూతురికి గాని ఎవరో ఒకళ్ళకి ఆ ఇంట్లో అయితే మాత్రం ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. అది వారి వలన వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల వీరు ఇలా అయిపోవటం జరుగుతా ఉంటది. ఎందుకంటే ధనిష్ట నక్షత్రం అనగానే ఏంటంటే వీరికి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలతో సమస్య ఉంటది. అదే. స్త్రీలతో సమస్య ఉంటుంది. హ్మ్. పురుషులకి కూడా పురుషులతో స్త్రీలతో సంబంధం అంటే ఇబ్బందులుంటాయి. అది ఎలాంటి ఇబ్బందులంటే వారి వల్ల నష్టపోవటమా?
వారి వల్ల రోడ్డు మేము పట్టమా, వారి వల్ల ఆస్తులు పోవటమా, వారి వల్ల హ్మ్. మాట రావటమా, ఇలాంటివి వస్తుంటాయనమాట. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వారితో జాగ్రత్తగా ఉండే అవసరం. మనం చేయాల్సినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అవి చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎన్నో రకాల రంగాల్లో ఉండేటువంటి ధనిష్ట నక్షత్రం. వీరు ఎక్కువగా ఫైనాన్స్ సెక్టార్ ఎప్పుడు డబ్బులతోనే ఉంటుంది వీళ్ళకి వ్యాపారం అంతా కూడా. చిట్టీలు వేయటము, రియల్ హ్మ్. ఎస్టేట్ చేయటము, డబ్బులు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయో, రొటేషన్ అవుతాయో వాటిలోనే ఎక్కువగా ఉంటుంటారు వీరు. బయట ఎక్కడ కూడా కనపడరనమాట. బార్ షాప్స్, రెస్టారెంట్స్ అంటే వాటిలోనే డైలీ డబ్బులొస్తాయి. అవును. అలాంటి వాటిలోనే ఎక్కువగా వీరు వ్యాపారాలు చేస్తుంటారు. జాబ్ చాలా తక్కువ మంది చేస్తారు. జాబ్ చేస్తే కూడా హ్మ్. ఉన్నతమైనటువంటి శిఖరాలు. మంచి ఎండీ, సీఈఓ లాంటి జాబ్‌లే చేస్తారు గానీ తక్కువ జాబులైతే వీరు చేయరు. రాజకీయ రంగంలో సలహాదారులుగా ఉంటారు వీరు. మంచి పేరు ప్రఖ్యాత బాగానే వస్తుంది. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. వీరు మధ్యస్థంగా పుడతారనమాట. అంటే మిడిల్ క్లాస్‌లోనే పుడతారు. కానీ మిడిల్ క్లాస్‌లో అయితే మాత్రం ఉండరు. పై స్థాయిలోనేకెళ్తారు. వీరికి వయసు వచ్చే కొద్దీ వీరికి మంచి స్థానానికి వెళ్తారు. అలాంటిది ఈ సంవత్సరంలో వీరికి తొలి అడుగు పెట్టడానికైతే కొన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు వీరు. హ్మ్. తొలి అడుగు వేయటానికి వీరికి అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇలానే వీరికి బోటిక్ గాని, ఫ్యాషన్ డిజైనర్ గాని వాటి రంగంలో మీడియా రంగాల్లో వెళ్ళొచ్చు. అలానే సినీ రంగాల్లో వెళ్తే కూడా వీరికి చాకచక్యంగా అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. వీరికి 25 సంవత్సరాలలోపు పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది. లవ్ అనేది వీరికి అంత మొత్తానికి లవ్ సక్సెస్ అయితే కనిపించట్లేదు. ఎవరైనా చేసుకుంటే కూడా అది 50, 50% మాత్రమే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలానే పరిహారం అంటూ ఏంటండి? వీరికి పరిహారం గూడా చేసుకోవచ్చు. వీరి పరిహారం వచ్చేసి నవధాన్యాలు, నల్ల మినుములు, నల్ల హ్మ్. నువ్వులు, అలానే ఉలవలు. ఈ 3, 4 ఐటెమ్స్ కూడా కలిపేసి నవధాన్యాలు ఇవన్నీ గూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద అభిషేకం చేసుకోవడం. నాగపడికలకి గాని, సుబ్రహ్మణ్య స్వామికి గాని, మానస అమ్మవారికి గాని ఎప్పుడైనా ఒకసారి అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు చేసుకోవడం లాంటిది చేసుకుంటే మంచిది. లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే చాలా మంచిది. అలానే వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకుంటే చాలా మంచిది. అలానే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ప్రతిఫలం. రాహుకేతు పూజ కూడా వీరు చేయించుకోవాలి. ఇక హ్మ్. ధనిష్ట నక్షత్రం పుట్టిన వారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం ఉంటుంది. ఇక వారికి వారే వారంకి ఒక్కసారైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వారానికి ఒక్కసారైనా సరే ఒకళ్ళకైనా సరే భోజనం సమర్పించుకోవాలి. ఏదైనా తినేటువంటి వస్తువులు కాయో, పండో, పువ్వో, ఫలమో ఏదో ఒకటైతే స్వామివారికి కాదు ఎదురుగా ఉండేటువంటి వ్యక్తులు మనుషులకి ఎవరికైనా అడుక్కునే వారికి కానీ, పెద్దవారికి కానీ, పేదవారికి కానీ ఎవరైనా ఉంటే వారికి విద్యాదానమో, ఉద్యోగ దానమో, వ్యాపార దానమో, డబ్బు దానమో కాకుండా అన్నదానం చేస్తే కూడా వారికి ఎన్నో హ్మ్. రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి వస్త్రదానం, అన్నదానం చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఒక్కరికైనా, ఇద్దరికైనా అన్నదానం పెట్టొచ్చు వారంలో ఒకసారైనా సరే. అప్పుడు వీరికి కలిసొస్తుంది. అనుకున్నటువంటి స్థాయిలో, స్థితిగతుల్లో వీరు వెళ్ళగలుగుతారు పరామనవ సంవత్సరంలో. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలండి.